యాక్చువల్లీ ఒక్కసారి 1 minute నేను క్లోజ్ చేస్తాను. మేడం యాక్చువల్లీ ఈరోజు కాన్ఫరెన్సెస్ ఓకే ఫిజికల్ లెవెల్లో, సోషల్ మీడియా ద్వారా విచ్ఛిన్నం అవుతున్న దానికి సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ వాడుతూ ఏవైతే ఎవ్రీథింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళం సోషల్ మీడియాలో పేరెంటింగ్ గురించి పోస్టులు పెడుతూ ఉండండి. జస్ట్ అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి కదా, పేరెంటింగ్ గురించి పోస్టులు పెడుతూ ఉండండి. ఆటోమేటిక్గా పేరెంట్స్ కానీ లేకపోతే పిల్లలు కానీ అందరూ టైం అక్కడ స్పెండ్ చేస్తున్నప్పుడు అక్కడ కూడా వీ హ్యావ్ టు ఫోకస్. అది ఇంపార్టెంట్ పాయింట్గా నాకు అనిపించింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రకాష్. అందరికీ నమస్తే. సో అంటే శ్రీధర్ సార్ చెప్పినట్లు ఒకటి పేరెంట్స్ నుంచి ఆ ఎంగేజ్ అనేది అయితే మాకు సిడబ్ల్యూసీగా మేము చాలాసార్లు చూసాము. ఇక ఫస్ట్ అయితే మీడియా ద్వారా SMS వల్ల లింక్ అయిపోయిన పిల్లలు జస్ట్ మిస్డ్ కాల్ వచ్చి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, తర్వాత ఇంకా ఈ 4-5 మిస్డ్ కాల్, ఈ లింకుల వల్ల పిల్లలు చాలామంది లింక్ అయ్యి వాళ్ళ చదువు మధ్యలో ఆఫ్ చేసి ఈ అట్రాక్షన్ వైపు వెళ్ళి అట్లా చాలామంది పిల్లలు ఉన్నారు. అంటే ఈ సోషల్ మీడియా వరకు వచ్చేవారికి. సో తర్వాత అవన్నీ వేరే విషయం, అంటే పోక్స్ అవుతుంది, మళ్ళీ అవన్నీ పోక్స్ కన్వర్ట్ అవ్వడం, మళ్ళీ ఆ పిల్లలు జైలుకి వెళ్ళడం, ఇదంతా వికారాబాద్లో ఒక 3800 కేసులలో దాదాపు 400-500 కేసులు ఇవే ఉంటాయి, ఎలోప్మెంట్ అయ్యి పోక్సో కన్వర్ట్ అయినాయి. సో దాంట్లో ముఖ్యంగా వచ్చిన తర్వాత ఈ గ్యాప్ చాలా కనిపిస్తుంది ఫ్యామిలీలో. ఇంతకుముందు వెంకరెడ్డి సార్ అన్నట్లు వీళ్ళు రెగ్యులర్ డైలీ వేజ్ వర్క్కి వెళ్ళే వాళ్ళు పిల్లలతో అంత ఎంగేజ్ చేసే స్కిల్. ఇప్పుడు మనకు జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్తాం, ఇంకో ఏమన్నా డిసీజ్ వస్తే హాస్పిటల్కి వెళ్తాం. ఈ డిసీజ్ అంటే ఇది కూడా ఒక రోగం లాంటిది, ఇది కూడా ఒక మానసిక అటువంటిది అనేది ఎక్కడ వెళ్ళాలనో తెలియదు పేరెంట్స్కి. వాళ్ళు డీల్ చేసే పద్ధతి అయితే వాళ్ళకి తెలియదు. చైల్డ్తో ఎట్లా మాట్లాడాలి, ఇంత ఓపెన్గా మాట్లాడాలన్నా, అది చాలా కనిపించింది. సో మేము అనేది ఏంరా 16 సంవత్సరాలు పెంచి పోషించారు మీ అమ్మ నాన్న. లేదు సార్, 16 సంవత్సరాలు పెంచి పోషించిన నాకు ఆ ప్రేమ లేదు, నాతో మాట్లాడే పద్ధతి బాగలేదు, నన్ను ఇన్సల్ట్ చేస్తారు. సో నేను పోయి వచ్చిన ఏదో మిస్టేక్ వెళ్ళి వచ్చిన నేను ఇంట్లో ఉంటా అంటే కూడా నన్ను అనే పద్ధతి, ఇంటి పక్క వాళ్ళు మళ్ళీ మా అమ్మ నాన్న చూసే పద్ధతి, నన్ను అనుమానిస్తారు. ఫోన్ ఇస్తలేరు, అంతకుముందు ఫోన్ తీసుకున్నా, ఫోన్ ఎక్కడ దగ్గర రానివ్వరు. సో నేనైతే మారినా, కానీ వీళ్ళు చేసే పద్ధతి వల్ల నేను మళ్ళీ తనతోనే పోవాలనుకుంటున్నా. ఇట్లా చాలా అంటే అది డీల్ చేసే పద్ధతి మాత్రం అది గ్యాప్ ఉంది. సో సేమ్ టైం ఈ చైల్డ్ గురించి ఆలోచించే డిపార్ట్మెంట్స్ జిల్లాలో చాలా ఉన్నాయి. ఆ డిపార్ట్మెంట్స్ ఉన్నట్టు కూడా పేరెంట్స్కి తెలియదు. ఈ చైల్డ్కి ఇలా అనిపించింది, ఎక్కడ తీసుకెళ్ళాలి, నో, అది ఇప్పుడు ఈ మధ్యలో చైల్డ్ లైన్ పేరు మీద అట్లా కనెక్ట్ అవుతున్నారు, అది లిమిటేషన్. ఇంకా చైల్డ్ లైన్ లింకు లేకుండా చాలామంది బయట ఉండి అక్కడికక్కడే వెళ్ళే పిల్లలు చాలా ఉన్నారు, ఇంకా చాలా ఉన్నారు. అందుకని ఇక్కడ మెయిన్గా రెండోది, ఒకవైపు పేరెంట్స్ పాత్ర ఉంది, రెండోది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. నేను ఫెయిల్ అయినా కాబట్టి ఏం చేయాలి సార్, ఎటు పంపిస్తలేరు, వెళ్తే పనికి వెళ్ళమంటున్నారు, లేకపోతే ఇంటికాడ ఉండమంటారు. అక్కడ ఉండడం వల్ల, ఖాళీ ఉండడం వల్ల ఇట్లా కనెక్ట్ అయిపోరు పిల్లలు. 10th ఫెయిల్ అయ్యి, ఇంటర్ ఫెయిల్ అయ్యి, అదొకటి. రెండోది మేడం అన్నట్లు మద్యం. సొంత పేరెంట్స్ సొంత బిడ్డల మీద లైంగికంగా అబ్యూజ్ చేయడం, సెక్సువల్గా వాడడం. అంటే ఇది ఎవరి కారణం అంటే మళ్ళీ మద్యం అనాలనా, తండ్రిని అనాలనా? సో జైలుకి వెళ్ళిపోయారు పేరెంట్స్. కానీ మనకు స్పష్టంగా ఈ 3 కేసులు అనిపించింది ఏంటంటే పేరెంట్స్ అతి పేదలు, అతి వెనుకబడ్డ వాళ్ళే, కానీ వాళ్ళ మద్యం వల్ల మీద ఇంపాక్ట్ కనిపించినది అనిపిస్తుంది. ఇప్పుడు మద్యాన్ని ఎవరు బంద్ చేయాలి? సో సెక్సువల్గా సొంత బిడ్డనని కూడా చూడకుండా చేయడం అంటే నేను మద్యం వల్లనే చేసిన అనేది ఒకటి. సో ఇట్లాంటి అంటే ఒక్కొక్కటి లింకులు ఉన్నాయి వేరే కూడా. సో ఫైనల్గా మీడియా ప్రభావం చాలా ఉంది. వాళ్ళని ప్రేరేపించిన విధానం కావచ్చు, వాళ్ళను అతి దగ్గర తీసుకొచ్చిన పద్ధతి మీడియాలో కనిపించింది. సేమ్ టైం మిగతా ఎడ్యుకేషన్ బాధ్యత ఉంది. ఆల్కహాల్, మద్యం నియంత్రణ జరిగితే కానీ తగ్గవు అనేది కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఇవన్నీ ఒక చైల్డ్ సేఫ్గా ఉండాలంటే సమాజం ఉంది, పేరెంట్స్ ఉంది, సేమ్ టైం మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కనుక ఉంటే ఈ చైల్డ్ సేఫ్గా ఉండడానికి అవకాశం ఉంది. సో దాంట్లో ప్రతి డిపార్ట్మెంట్ నువ్వు కూడా దీంట్లో బాధ్యులు చేయాలి. నాట్ ఓన్లీ పేరెంట్స్, మెయిన్లీ ఎడ్యుకేషన్, ఈ మద్య నియంత్రణ కానీ ఇలాంటి అంశాల్లో కూడా మనం చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.